Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియో ఎందుకోసం చేయబోతున్నానో మీకు తెలుసు క్లియర్గా. సో యూజువల్గానే రోహిత్స్ అకాడమీ ఎప్పుడు స్టూడెంట్కి ఉండే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి సో కంబైన్డ్గా వీడియో చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏది కూడా నేను రైజ్ చేసిన క్వశ్చన్ కాదు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అడిగిన క్వశ్చన్. ఒకనొక టైంలో ర్యాండమ్ స్టూడెంట్ కాల్ చేసినప్పుడు, సో సార్ గ్రూప్ 1 ఈజీయా, గ్రూప్ 2 ఈజీయా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం బెటరా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం బెటరా, ఈ రెండిట్లో తేల్చుకోలేకపోతున్నాం, మీరేమైనా చెప్తారా అని చెప్పడం. కొన్ని సందర్భాలలో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళు సో వాళ్ళ స్థాయి అంటే లైక్ నేను ఇంతవరకు మాత్రమే ప్రిపేర్ అవ్వగలుగుతాను అని అనుకొని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సో 2 కింద ఉంది కాబట్టి సో 1 కంటే 2 ఈజీ అని చెప్పేసి 2కి మాత్రమే ప్రొసీడ్ అవ్వడం. 1 పైన ఉంది కాబట్టి సో దాంట్లో చాలా డెప్త్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ చదువుకోవాలి, సో గ్రూప్ 1 కాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి సొసైటీలో. సో దీనికి సంబంధించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎవ్వరు చెప్పనటువంటి విధంగా నిజంగానే ఏది ఈజీ, నిజంగానే ఏది కష్టం, సో అది ఈజీ కష్టం అని అనొచ్చా లేదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. అండ్ గైస్ ఇదే కాంటెక్స్లో కొంతమంది ఆలోచన ఇంకొక రకంగా కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంటుంది కదా, సివిల్ సర్వీసెస్లో చూసినప్పుడు ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయినప్పుడు తనకు ఐఏఎస్ ఐపీఎస్ రెండు చాయిస్ వచ్చినప్పుడు ఐపీఎస్ పైన ఇష్టంతో ఐఏఎస్ని కూడా వదులుకొని ఐపీఎస్కి మాత్రమే చూస్ చేసుకునే వాళ్ళని చూస్తాం. కానీ రియాలిటీలో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పర్టికులర్గా నాకు గ్రూప్ 2నే కావాలి, పర్టికులర్గా నాకు గ్రూప్ 1 కావాలి అనేది ఉండదు. అఫ్ కోర్స్ అక్కడ డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ మధ్యలో ఆ చాయిస్ ఉండొచ్చు. జనరల్గా జరిగేది ఏంటంటే అంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వీటన్నిటికీ సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, డిగ్రీ మాత్రమే ఎలిజిబిలిటీ. వాళ్ళు గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని అటెంప్ట్ చేస్తారు. గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా 1 2 3 4 అన్ని అటెంప్ట్ చేస్తారు. సో అన్ని అటెంప్ట్ చేస్తే ఏదో ఒక్క దాంట్లో క్వాలిఫై అయినా అక్కడ నుంచి మెల్లిమెల్లిగా మెరుగుపడుతూ ముందుకు వెళ్దాం అనుకునే కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో దాంతోపాటు ఇంకొంచెం మంది చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అదేంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను కంప్లీట్గా గ్రూప్ 2 కోసం మాత్రమే కూర్చొని ఇన్వెస్ట్ చేసి ఆ గ్రూప్ 2 కొట్టిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 కోసం మళ్ళీ స్పెషల్గా ప్రిపేర్ అవ్వడం ఎందుకు, సో ఒకటేసారి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే 1 2 3 4 అన్ని కవర్ అవుతాయి కదా, ఇలాంటి ఆలోచనతో కూడా ఉంటారు. ఇన్ని చెప్తున్నారు ఏంటి సార్ అనుకోవద్దు, బట్ ఇట్లాంటివి లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒక్కొక్కలకు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గ్రూప్ 2 లెవెల్ వరకు మాత్రమే ఆలోచిస్తాడు ఒక స్టూడెంట్, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాడు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే ఆ గ్రూప్ 2 కొట్టిన సంతోషంలో లేకపోతే ఆ గ్రూప్ 2 కొట్టిన ఆత్మవిశ్వాసంలో వాళ్ళకు వచ్చే నెక్స్ట్ థాట్ ఏంటంటే అరే ఎవ్వరు అనుకున్న విధంగా కాకుండా గ్రూప్ 2 సాధించిన నేను గ్రూప్ 1 సాధించలేనా, ఎందుకు ట్రై చేయలేను అంటే గ్రూప్ 1 కొట్టిన రెట్టింపు ఉత్సాహంతో గ్రూప్ 1 వరకు కూడా దానికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పటికీ కూడా తెలంగాణ స్టేట్లో మొన్న ఎంతో మందికి డెప్యూటీ తహసీల్దార్ జాబ్స్ వచ్చినాయి తెలంగాణ స్టేట్స్లో నాకు సంబంధించిన స్టూడెంట్స్. సో వీళ్ళలో కూడా అక్కడితో ఆగిపోలేదు. సో అంటే వాళ్ళని దగ్గరుండి చూసిన నేను ఎప్పుడంటే నాకు గ్రూప్ 2 చాలు సార్, గ్రూప్ 1 వద్దు అనుకున్న వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ వచ్చిన తర్వాత సో ఇక్కడతో ఆగలేరు, ఇంకా దే డిడ్ నాట్ పాజ్. సో మళ్ళీ గ్రూప్ 1కి సార్ ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలి, మీ గైడెన్స్ కావాలి అని అన్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన ప్రయాణం ఎప్పుడు ఆగదు, ఇట్ మూవ్స్ ఆన్. సో కానీ సో సరే మీకు అడిగిన క్వశ్చన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏంటా వాటన్నిటి గురించి ఈ వీడియోలో ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి విధంగా చాలా క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో లెట్ us ప్రొసీడ్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ జనరల్గా గ్రూప్ 1 ఈజీయా గ్రూప్ 2 ఇక్కడ 1 2లో ఉన్న నంబర్స్ని కాకుండా ప్రాక్టికల్గా చూద్దాం. సో ఎలా ఏంటి, సో యాజ్ యూ నో నేను ఏది చెప్పినా కూడా ఒక బెస్ట్ కంపారిజన్తో చెప్తూ ఉంటాను. ఇక్కడ అదే కంపారిజన్ చేద్దాం. జనరల్గా యూపీఎస్సి సివిల్స్ తీసుకుందాం. ఇది ఎప్పుడు ఉంటుంది కాబట్టి దీనిపైన చాలా అనుభవం ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్తో తీసుకుంటాను. యూపీఎస్సి సివిల్స్లో ఏది ఈజీ అంటే అగైన్ అందరూ కూడా ఏమనుకుంటారంటే ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం అని అనుకుంటారు. ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం, ఇది అందరికి మీకు కూడా తెలుసు. అసలు యూపీఎస్సీ సివిల్స్ అంటే తెలియకపోయినా వాళ్ళు అనుకునేది ఏంటంటే ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం అనుకుంటారు. బట్ ప్రాక్టికల్గా నిజం ఏంటో చూద్దాం. సో యూపీఎస్సీకి జనరల్గా ఒక 10 లక్షల మంది అప్లై చేశారనుకోండి, కొంచెం ఫ్యాక్ట్స్ని అటు ఇటుగా చేంజ్ అవుతాయి. 10 లక్షల మంది అప్లై చేశారనుకోండి, ఇందులో ఆల్మోస్ట్ నిజంగా సివిల్స్కి అపియర్ అయ్యేది 6 lakhs మెంబర్స్. 6 లక్షల మంది యూపీఎస్సీ సివిల్స్కి అపియర్ అవుతారు. ఈ 6 lakhsలో నుంచి యావరేజ్గా వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఒక 15,000 మెంబర్స్ మెయిన్స్కి అర్హత సాధిస్తారు.
అంటే 6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే అందులో నుంచి మెయిన్స్ కి అర్హత సాధించేది 15,000 మంది మాత్రమే. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ సో 5.75 అనుకోండి, సో లేకపోతే 5.85 lakhs, అంటే ఇంతమంది ఎక్కడ ఎలిమినేట్ అయిపోయారు? ప్రిలిమ్స్ లో. సో ప్రిలిమ్స్ లోనే ఎక్కువ మంది ఎలిమినేట్ అవుతారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి ఆల్మోస్ట్ ఒక 3,000 మంది వెళ్తారు. పర్సంటేజ్ కాంటెక్స్ట్ లో చూస్తే మెయిన్స్ లో నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళేదే సో బేసికల్ గా ఈజీ. అంటే ఎక్కువ మంది ప్రిలిమ్స్ లోనే ఎలిమినేట్ అవుతున్నారు. చూడండి, 5,85,000 మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిమినేటింగ్. సేమ్ అట్లాగే గ్రూప్ 1 తీసుకుందాం. గ్రూప్ 1, సో గ్రూప్ 1లో కూడా సో గ్రూప్ 1తో పాటు నేను గ్రూప్ 2 కూడా కంపారిజన్ చేస్తాను. సిలబస్తో చెప్పట్లేదు, ఫస్ట్ నేను కొన్ని ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని ఏది బెటర్ ఏది ఈజీ అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ కంటే ముందు నేను చెప్తాను. జనరల్ గా మనకు బైఫర్కేషన్ 2014లో అయింది. 2014లో మనకి ఏపీ బైఫర్కేషన్ అయింది. 2014 కంటే ముందు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే గ్రూప్ 1 ఒక్కటి మాత్రమే 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండేది. ఈ గ్రూప్ 2 కానీ ఇటువంటి దాని కింద స్థాయి ఎగ్జామ్స్ అని ఒకటే రౌండ్, ఒకటే ఎగ్జామ్, ఫైనల్ గా మెరిట్ బేస్ తో సెలెక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు 1:112 1:15 1:50 అనే క్వశ్చనే రాదు. సో గ్రూప్ 1 కి మాత్రమే 2 స్టేజెస్ ఉండేది. ఈ గ్రూప్ 1 కి కూడా 1:50 రేషియోతో 1:50 రేషియోతో ప్రిలిమ్స్ క్వాలిఫై నుంచి మెయిన్స్ కి పికప్ చేస్తారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి అంటే గ్రూప్ 1 లో ఎంత? 1:50 రేషియోతో. సో అదే యూపీఎస్సీలో ఆల్మోస్ట్ 1:15 రేషియోతో తీసుకుంటారు అనుకోండి. ఇక్కడ 1:50 రేషియో అంటే 1:50 ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు అనుకోకండి. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యేది ప్రిలిమ్స్ లోనే. ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యేది ప్రిలిమ్స్ లో. సో అంటే ప్రిలిమ్స్ లోనే ఎక్కువ మంది ఎలిమినేట్ అవుతారు కాబట్టి ప్రిలిమ్స్ కే మనం జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 15,000 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇందులో నుంచి ఓన్లీ 30-40% స్టూడెంట్స్ మాత్రమే మెయిన్స్ కి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ముందు నుంచే మెయిన్స్ కి ప్రిపేర్డ్ గా ఉండే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అందులో మళ్ళీ 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ మెంటల్ గా అనుకోదు, అంటే నేను ప్రిలిమ్స్ అయిపోతాను మెయిన్స్ కి 100% రెడీగా ఉండరు. 60-70%. సో మెయిన్స్ కి సర్వం సిద్ధంగా ఉండేది 32%-40% మాత్రమే. సో వీళ్ళకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి తక్కువ ఉంటుందని చెప్పాను. సో సెలెక్ట్ అయినందుకు వీళ్ళు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళతో కాంపిటీషన్ లో నిలవడం చాలా ఈజీ. సేమ్ అట్లాగే ఈ ఏపీపీఎస్సీకి కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళలో నిజంగా ఎక్స్క్లూజివ్ గా మెయిన్స్ కి సిద్ధమైన వాళ్ళు 30-40% మాత్రమే ఉంటారు. అనుకోకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు, లేకపోతే మెయిన్స్ కి సరైన ప్రిపేర్డ్ గా లేకుండా సెలెక్ట్ అయ్యే వాళ్ళు 60-70. ఇంకొకటి ఏంటంటే మెయిన్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ప్రిలిమ్స్ లో కూడా ఎలిమినేట్ అవుతారు. అందుకే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళతో పోటీ పడటం ఈజీ, అంటే ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తో పోల్చితే. ఇది గ్రూప్ 1 సివిల్స్ కాంటెక్స్ట్ లో చెప్పాను. మరి ఇప్పుడు గ్రూప్ 2 చూద్దాం. గ్రూప్ 2 ఏంటి? సో ఇంతకు కొంచెం చెప్పినట్టు 1:2 అంటే 2014 తర్వాత సో చాలా తక్కువే జరిగాయి. సో కొన్ని సందర్భాల్లో 1:12 లేదా 1:15 అండ్ లేదా 1:50 1:100 కూడా ఉంది. రీసెంట్ గా 1:100. ఏదో రీసెంట్ గా గవర్నమెంట్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే 1:100 ఇచ్చారు. ప్రతిసారి 1:100 గ్రూప్ 2 లో ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అనుకునే ఛాన్స్ లేదు. సో దీనికే ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే గ్రూప్ 2 లో కూడా అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ప్రిలిమ్స్ లో మాత్రమే. ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ప్రిలిమ్స్ లో, ఎలిమినేట్ అయ్యేది ప్రిలిమ్స్. సో దీన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటి వరకు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ లో ఉంటారు. మెయిన్స్ ఎందుకు కష్టంగా ఉంటది అని మీరు అనుకున్నారంటే ఐ టెల్ యూ. మెయిన్స్ ఎందుకు కష్టంగా అనుకుంటారంటే మెయిన్స్ అంటే రాయాలి, మెయిన్స్ ఇంక్లూడ్స్ రైటింగ్, మెయిన్స్ రైటింగ్ ఉంటది కాబట్టి ఇది కష్టం. అదే ప్రిలిమ్స్ అంటే లేకపోతే గ్రూప్ 2 లేకపోతే ఇది గ్రూప్ 1 అనుకోండి. గ్రూప్ 1 సో మెయిన్స్ అంటే మళ్ళీ గ్రూప్ 2 లో ఆబ్జెక్టివ్ ఉంటది కాబట్టి సో పట్టదు. గ్రూప్ 1 మీరు భయపడేది ఏంటంటే అక్కడ డిస్క్రిప్టివ్ ఉంటది, రైటింగ్. గ్రూప్ 2 అంటే మీకు ధైర్యం వచ్చేది ఏంటంటే అక్కడ ఆబ్జెక్టివ్ ఉంటది. ఆబ్జెక్టివ్ అంటే జస్ట్ ఇలా బబ్లింగ్ చేయడం. సో ఇలాంటి బబ్లింగ్స్ చేయడమే ఉంటది కాబట్టి సరైన దాన్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఇది ఈజీ, ఇది కష్టం అనే ప్రీ కన్సీవ్డ్ నోషన్ లో ఉంటుంది. బట్ అది కాదు, మెయిన్స్ ఈజ్ ఈవెన్ మోర్ ఈజీ. ప్రతి సబ్జెక్ట్ కి ఒక 60-70-80 క్వశ్చన్లు మంచిగా దాన్ని పర్టికులర్ గా పికప్ చేసుకొని మంచి నోట్ మేకింగ్ చేసుకొని దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ రెగ్యులర్ అప్డేట్స్ తో ముందుకు వెళ్తే మెయిన్స్ లో మంచి మార్కులు సాధించడం చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఏదో బబ్లింగ్ చేయాలంటే ఈజీ, రాయడం అంటే కష్టం అనే నోషన్ లో నుంచి బయటపడండి. స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ ద ట్రూ. సో
అంటే యూనో 5 యూపీఎస్సీ మెయిన్స్ రాసిన అనుభవంతో చెప్తున్నాను. ఏదో ఊరికే చెప్పట్లేదు. యూ ఆల్ నో దట్ హౌ అంటే రాయడం అలవాటు చేసుకుంటే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్. అందుకే జస్ట్ బబ్లింగ్ ఉంటే, ఆబ్జెక్టివ్ ఉంటే ఈజీ, రైటింగ్ ఉంటే కష్టం అనే నోషన్‌లో నుంచి బయటికి రండి. ఓకే. నెక్స్ట్ సిలబస్ కంపారిజన్‌తో చెప్తాను. దానికంటే ముందు ఐల్ జస్ట్ గివ్ యూ అన్ ఓవర్‌వ్యూ. సో ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ డైలీ ప్లాన్ అని చెప్పి మీకు చూపిస్తున్నది ఎంప్లాయీస్. సో రోహిత్స్ అకాడమీ బెస్ట్ యూనిక్‌నెస్ ఏందంటే ఫ్యాకల్టీ. సో అంటే గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా. గ్రూప్ 2లో సో ఆల్మోస్ట్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో జగదీష్ సార్ గాని, లేకపోతే రమణ సార్ ఏపీ హిస్టరీకి సంబంధించి, చౌటి ప్రభాకర్ సార్ ఎకానమీకి సంబంధించి, పాలిటీ నేను గాని, హిస్టరీ ప్రజ్వల్ సార్ గాని, కరెంట్ అఫైర్స్ శ్రవణ్ సార్, మెంటల్ ఎబిలిటీ మమతా మేడం అండ్ శ్రీనివాస్ సార్, ఇలా ప్రతి సబ్జెక్ట్ చూసుకున్న గ్రూప్ 2 చాలా చాలా బెస్ట్ ఫ్యాకల్టీ. సేమ్ అట్లాగే గ్రూప్ 1 శివాజీ సార్ కానీ, మునరత్నం నాయుడు సార్ కానీ, చైతన్యదేవ్ సార్ కానీ, జగదీష్ సార్ కానీ, నేను కానీ, హిదాయతుల్లా సార్ కానీ. సో మీరు ఫ్యాకల్టీస్ని చూడండి. బెస్ట్ ఫ్యాకల్టీస్ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్ ఆల్వేస్. సో ఆ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ వీడియో క్లాసెస్తో పాటు మేమే మెటీరియల్స్ ఇస్తున్నాం, మేమే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సో వాళ్ళు ఏ రోజు ఏం చదవాలో సరైన క్లారిటీ లేకపోవడం. సో దానికోసం ఇది ఎంప్లాయీస్ సేమ్ ఎట్లాగే ఇంటిగ్రేటెడ్ ప్లానర్ కూడా ఉంటుంది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి. సో ఇక్కడ రోజు అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి ఒక 10 నుంచి 12 గంటలు ఏం చేయాలి అనే ఒక ప్లానర్ ఉంది. ఎంప్లాయీస్ ఒక 6 గంటలు, వాళ్ళకు 6 అవర్స్ టైం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి. సో ఇలాగా ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 1 కోసం ఇట్లాంటి ప్లానర్ ఫర్ బోత్. సో ఎంప్లాయీస్ కి అండ్ ఆల్సో రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కి. అలాగే గ్రూప్ 2 కూడా 2 ప్లానర్స్, ఒకటి ఎంప్లాయీస్ కి అండ్ అలాగే రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కి. మా యూనిక్నెస్ ఏంటంటే ఇలా డే వైజ్ గా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద షెడ్యూల్. సో మా యాప్ లో రోహిత్స్ అకాడమీ, మీరు గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే పేరుతో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని ఉంటుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని ఉంటుంది. గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ ఉంటుంది. గ్రూప్ 2 మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు గ్రూప్ 2 కోర్సెస్ ఉంటాయి. ఇందులో సపరేట్ గా వీడియో క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటు ఇలాగ ఇంటిగ్రేటెడ్, ఇది ఎంప్లాయీస్ అని చెప్పాను కదా, ఇఫ్ ఐ షో యూ, ఇది గ్రూప్ 1 కి సంబంధించి. ఇప్పుడు చూడండి, ఇది గ్రూప్ 2 రెగ్యులర్ ఆస్పిరెంట్స్. సో మీకు ఇక్కడ చూస్తే ఫేజ్ 1, డే 1, డే 2, డే 3 ఏ రోజు ఎంతసేపు వీడియో క్లాస్ చూడాలి, ఎంతసేపు మెటీరియల్స్ చూడాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఆ పర్టికులర్ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్. ఇలా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ గా బెస్ట్ కంటెంట్ రోహిత్స్ అకాడమీలో ఉంది. మీరు డైరెక్ట్ గా జాయిన్ అయ్యే కంటే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్ చూసే, మీరు డైరెక్ట్ గా జాయిన్ అయ్యే కంటే ముందు కంటెంట్ డెమో వీడియోస్ చూసి ఈ ప్లాన్ చూసే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ ఫర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్, ఎంప్లాయీస్, గ్రూప్ 2 రెగ్యులర్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఎంప్లాయీస్, గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్. ఇది ఏ పీడిఎఫ్ కావాలన్నా దాదాపుగా తెలుగు స్టేట్ లో కొన్ని వేల మందికి ఈ పీడిఎఫ్స్ నేను షేర్ చేశాను. అగైన్ ఐమ్ టెలింగ్ యూ. సో 9110556858 ఈ నంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. సో గ్రూప్ 1 తెలుగు సిలబస్, గ్రూప్ 2 తెలుగు సిలబస్, గ్రూప్ 1 ఇంగ్లీష్, గ్రూప్ 2 తెలుగు, ఇంటిగ్రేటెడ్ ప్లానర్, ఎంప్లాయీస్ కోసం గ్రూప్ 1 గ్రూప్ 2 ఏది కావాలన్నా జస్ట్ వాట్సాప్ మీ. ఈ పీడిఎఫ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాని ప్రకారం మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వాలంటే సిస్టమాటికల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ వేసుకోవాలి, దానికి తగ్గట్టు మీ ఓన్ ప్లాన్ వేసుకొని మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. సెల్ఫ్ స్టడీ కష్టం అనుకునే వాళ్ళు బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం చూస్తే రోహిత్స్ అకాడమీ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. ఇది నా ఓన్ నంబరే. రాత్రి 11:30, 12:30 ఆ టైంలో కూడా నేను రెస్పాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించి ఒక ఆస్పెక్ట్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 చూద్దాం. గ్రూప్ 2 ఇప్పుడు ఇంతకుముందు గణాంకాలతో అంటే ఒక స్టాటిక్ అంటే ఒక డేటాతో ఎంతమంది ఎక్కడ ఎలిమినేట్ అవుతున్నారని చెప్పాను కదా. ఇప్పుడు కంటెంట్తో, సిలబస్తో చెప్దాం. సో గ్రూప్ 2లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. గ్రూప్ 2లో ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చెప్తున్నాను అండ్ మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 2 ఓన్లీ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కాదు. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా వీడియోస్ చేశాను. గ్రూప్ 2 ఈజ్ ఓన్లీ ఆబ్జెక్టివ్. గ్రూప్ 2లో మెయిన్స్ ఉంది కదా, మెయిన్స్ డిస్క్రిప్టివ్ అనుకోకండి, మెయిన్స్ కూడా ఆబ్జెక్టివే. గ్రూప్ 1లో మీరు భయపడేది డిస్క్రిప్టివ్, గ్రూప్ 2లో మీకు ధైర్యం వచ్చేది ఆబ్జెక్టివ్. బట్ అది సూడో ఇమాజినేషన్, అది రాంగ్ ఇమాజినేషన్. సో ఇప్పుడు ఒకసారి గ్రూప్ 2లో చూస్తే మనం చూస్తే ఇండియన్ హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, జాగ్రఫీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. ఈ 5 ప్రిలిమ్స్లో ఉంటాయి. మెయిన్స్లో ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. సో టోటల్గా గ్రూప్ 2లో
9 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను సబ్జెక్ట్స్ ని మాత్రమే చెప్తున్నాను, సిలబస్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చెప్తున్నాను చూడండి. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మాత్రమే పి అన్నాను. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో సో జాగ్రఫీ ఉంటది. జాగ్రఫీ ఇండియా ప్లస్ వరల్డ్ ఉంటది. సో ఏపీ కూడా అంటే జాగ్రఫీ గ్రూప్ వన్ కి సంబంధించి ప్రిలిమ్స్ ఒక కొత్త ప్రపోజల్ ని ఏపీఎస్సి స్టేట్ గవర్నమెంట్ కి పంపించింది. అది ఆల్మోస్ట్ అప్రూవ్ అవుతుంది. ఆ ప్రపోజల్ బేస్ తో నేను ఈ కంపారిజన్ చేస్తున్నాను. సో దాంతో పాటు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాంతోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో అర్థమాటిక్ రీజనింగ్ ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 8 ఉన్నాయి. సో దీనికి ఒక్కొక్క దానికి 20, ఇది ఒక్కదానికి 30 మార్క్స్ ఉంటాయి. మిగతా వాటన్నికి 20 ఉంటాయి. ఇలా 150 మార్క్స్. సో అది పక్కన పెట్టండి. మార్క్స్ ఇది అంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రఫీ ఉంది, ఇక్కడ జాగ్రఫీ ఉంది, ఇక్కడ అడిషనల్ గా జస్ట్ వరల్డ్ జాగ్రఫీ యాడ్ అయిపోయింది. సో ఇన్ఫాక్ట్ ప్రిలిమ్స్ లో కూడా చాలా మంది ఇవ్వకపోయినా వరల్డ్ జాగ్రఫీ చదివారు. అది పెద్ద కష్టం కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంది, ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంది, ఇక్కడ ఇండియన్ పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, ఇక్కడ ఎకానమీ ఉంది. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంది, ఇక్కడ కూడా మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, చూడండి జాగ్రఫీ అన్ని కవర్ అయిపోయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సొసైటీ ఒకటి ఉంది అండ్ అలాగే ఏపీ హిస్టరీ ఒకటి ఉంది. మీరు గ్రూప్ 2 కాంటెక్స్ట్ లో సొసైటీ ఏపీ హిస్టరీని ఎక్కువ చదువుతారు. కానీ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ గ్రూప్ 2 లో కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇండియన్ పాలిటీ 20 మార్కులే, ఇక్కడ ఇండియన్ పాలిటీ 75 మార్క్స్, ఇక్కడ ఎకానమీ 20 మార్కులే, ఇక్కడ ఎకానమీ 75 మార్క్స్, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ 20 మార్క్స్, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. అంటే గ్రూప్ 2 లోనే నువ్వు ఇంకా చెప్పాలంటే చాలా ఇన్డెప్త్ గా డీటెయిల్డ్ గా చదువుతావు. గ్రూప్ 2 నేర్చుకున్న ఈ నాలెడ్జ్ తో సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ 100% పాస్ అవుతావు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్ చూసినట్లయితే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టెల్ యూ, ఇప్పుడు మెయిన్స్ కంపారిజన్ చూస్తే మెయిన్స్ లో జాగ్రఫీ 50 మార్క్స్ ఉంటుంది, ఇదే సబ్జెక్ట్. మెయిన్స్ లో ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్ లో ఇండియన్ పాలిటీ 50 మార్క్స్ ఉంటాయి, మెయిన్స్ లో ఎకానమీ 150 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్ ఉంటుంది. సో మెయిన్స్ లో ఈ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ కాదు, డేటా ఇంటర్ప్రిటేషన్ సపరేట్ గా ఉండదు. సో దీన్ని బట్టి చూస్తే 300, సో 400, 450 మార్క్స్ ఈ సబ్జెక్ట్స్ లో కవర్ అయిపోయాయి. అండ్ చూడండి, సో ఈ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఏదైతే ఉంటుందో మీకు ఎస్ఏస్ లో కూడా ఇదే హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ ఎస్ఏలో 150 మార్క్స్ యాడ్ అయిపోతాయి. సో అంటే ఆల్మోస్ట్ మీరు ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ గా చదివితే 600 మార్క్స్. సో యూ విల్ బి హ్యావింగ్ మోర్ అవేర్నెస్, అంత క్లియర్ గా వచ్చేస్తుంది మీకు. సో జస్ట్ మీరు ఇంకా కొత్తగా చెప్పాలంటే గవర్నెన్స్, ఎథిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ని కొత్తగా చూడాలి. అంటే మీరు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోనే డిస్క్రిప్టివ్ వేలో ముందుకెళ్తాం. మీరు జాగ్రఫీ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది కదా, దాంతో ఆ కీవర్డ్స్ సిలబస్ లో ఇచ్చిన కీవర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ పాలిటీ టోటల్ గా నీకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది కదా, అది నేర్చుకున్న అవగాహనతో డిస్క్రిప్టివ్ వేలో ఒక 80 క్వశ్చన్లు, అలాగే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 100 క్వశ్చన్లు. సో క్వశ్చన్ చూసుకొని దానికి 360 డిగ్రీస్ లో మ్యాటర్ రెడీ చేసుకుంటే వాటినే మళ్ళీ రివైజ్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వచ్చినా మన దగ్గరున్న డేటాను అటు ఇటుగా చేసుకొని పెట్టేసుకుంటే మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే సో సిలబస్ లో ప్రత్యేకంగా మార్పు ఏం లేదు, కొంచెం మార్పు మాత్రమే ఉంది. సో గ్రూప్ 2 నాలెడ్జ్ తో గ్రూప్ 1 చాలా ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం. సో కాకపోతే ఏమవుతుందంటే గ్రూప్ 1 మెంటల్ గా ఫిక్స్ అవ్వరు, డిస్క్రిప్టివ్ నేను కొట్టగలుగుతాను నేను చేయగలుగుతాను అని ఫిక్స్ అవ్వరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ ఇస్తారు, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆ కొద్ది రోజులు మెయిన్స్ క్వాలిఫై చూద్దాంలే అనుకుంటారు. అప్పటికి ఏమనిపిస్తుంది, అసలు అనుకోకుండా ప్రిలిమ్స్ అయ్యాను, మెయిన్స్ నా వల్ల ఎక్కడవుతుంది అని చెప్పి మళ్ళీ మీరు ఇగ్నోర్ చేస్తారు. సో థింగ్స్ ఏంటంటే బీ ప్రాక్టికల్, సిలబస్ లో ఏముందో తెలుసుకోండి. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉన్న ఇండియన్ పాలిటీ, గ్రూప్ 1 మెయిన్స్ లో ఉండే ఇండియన్ పాలిటీ వేరు అని అస్సలు అనుకోకండి. కంటెంట్ అదే, కానీ అటెంప్ట్ కానీ లేకపోతే మనం వే ఆఫ్ అప్లయింగ్ దట్ మాత్రమే వాడుతుంది. ఇక డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే చాలా చక్కగా ముత్యాలాగా ఆన్సర్స్ ఉండాలి, టిపికల్ వొకాబులరీ వాడాలి, ఇవి ఏం అవసరం లేదు. సింపుల్ గా ఆన్సర్ రాయొచ్చు, సింపుల్ గా రిప్రజెంట్ చేసుకుంటే కూడా మీకు మంచి మార్కులు వస్తాయి. సో గ్రూప్ 1 ఈజీ కాదు, గ్రూప్ 2 ఈజీ కాదు, రెండు అదే కాన్సెప్ట్. సో గ్రూప్ అంటే ఆబ్జెక్టివ్ అయితే ఈజీ, డిస్క్రిప్టివ్ అయితే కష్టం అనే అపోహల్లో నుంచి బయటికి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు మీరు మీ కేపబిలిటీస్ ఏంటో తెలుసుకోండి. మళ్ళీ రైటింగ్ అనే భయం అనే కన్సీవ్డ్ నోషన్‌లోంచి బయటికి రండి. సో, ఇలా కాదు సార్. ఫస్ట్ మేము గ్రూప్ 2ఏ క్వాలిఫై అవుతాను. సో, తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిస్తాను అనుకుంటే యూ కెన్ సింప్లీ గో ఫర్ గ్రూప్ 2. గ్రూప్ 1, గ్రూప్ 2 ఒకేసారి 2 కలిపి ప్రిపేర్ అవుతే 1, 2, 3, 4 అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇది తెలియక నేను గ్రూప్ 2కి వచ్చాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. సో, అది. సో, గైస్ రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 2 కలిపి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో మేము మీకు చెప్తాం. సో, మా దగ్గర గ్రూప్ 1 మీరు ప్రిపేర్ అవుతే నేను ఏదైతే షెడ్యూల్ మీకు ఇక్కడ చూపించాను కదా! సో, ఇది గ్రూప్ 1. సో, మీకు ఇక్కడ చూడండి ఏపీ హిస్టరీ ఇక్కడ కవర్ చేశాను. ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఇక్కడ మనం ఇచ్చే ప్లాన్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే ఏం చదవాలి? రాబోయే ఒక 5 మంత్స్‌లో రాబోయే 5 నెలల్లో మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ 1, 2, 3, 4 రాబోయే 5 నెలలు 5 ఇంటూ 3 150 డేస్. ఈ 150 డేస్ ఏ రోజు ఏం చదవాలో క్లియర్ కట్‌గా ప్లాన్ మేమే ఇచ్చాను. రివిజన్ ఇంక్లూడ్ చేస్తున్నాను, టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాను, మెటీరియల్స్ ఇచ్చేసాను. సో, డౌట్స్ ఉంటే మాకు అప్రోచ్ అయ్యే నంబర్ కూడా మీకు డైరెక్ట్‌గా ఇచ్చాం. మీరు జస్ట్ డే 1, 2, 3 ఫాలో అవ్వటమే. సో, గ్రూప్ 1లో 1 అండ్ 2 ఇంటిగ్రేటెడ్‌గా నేను అప్రోచ్ ఇచ్చాను. ఎక్స్‌క్లూజివ్‌గా గ్రూప్ 2 కావాలంటే మీరు గ్రూప్ 2 పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ సో, గవర్నెన్సా, హిస్టరీయా, జియోగ్రఫీయా, ఎకానమీయా, పాలిటీయా, ఇండియన్ హిస్టరీ ఏదైనా ప్రతి సబ్జెక్టు గ్రూప్ 1 మెయిన్స్‌కి ఇండివిడ్యువల్ కోర్స్ కూడా ఉంది. సో, నాకు గ్రూప్ 2 మొత్తం చదివేశాను సార్. గ్రూప్ 1లో కొంచెం ఇండియన్ హిస్టరీ ప్రాబ్లమ్ ఉంది, గవర్నెన్స్ ప్రాబ్లమ్ ఉంది, జియోగ్రఫీ ప్రాబ్లమ్ ఉందంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఇండివిడ్యువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఈఎంఐ ద్వారా కూడా కోర్సెస్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌ని లేకపోతే ఒక ఒక మోటివేటింగ్‌గా సో, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి మీకు ఇంతకుముందు తెలియనివి కొత్తగా సమాచారం ఇచ్చాను అని అనుకున్నాను. మీకు కన్‌ఫ్యూజ్ చేస్తే సో, మీకు అనవసరమైంది చేశాను అని అనిపిస్తే ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ థట్. సో, ఎప్పుడు కూడా ఎవరు చెప్పనటువంటి విధంగా డిఫరెంట్ స్టైల్‌లో మీ ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేయడానికి రోహిత్స్ అకాడమీ ఎప్పుడు ముందుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే నేను చేస్తున్న ఈ వీడియోస్. మీకు ఛానల్ నచ్చినా, వీడియో నచ్చినా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఏదైనా కోర్స్ కావాలన్నా సో, ఫైనాన్షియల్‌గా మీకు ప్రాబ్లమ్ ఉన్నా కింద ఉన్న నంబర్‌కి నేనిచ్చిన నా పర్సనల్ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో మేము పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతాం. ఈఎంఐ ఆప్షన్ టిల్ ఎగ్జామ్ వరకు వాలిడిటీ ఉంటుంది. గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 కూడా ఫ్రీ ఉంటుంది. గ్రూప్ 1లో గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్‌గా ఉంటది. లేదు ఓన్లీ గ్రూప్ 2 కావాలంటే గ్రూప్ 2 ఇదే సిలబస్‌ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా సో, 150 డేస్ ఒక 5 మంత్స్ ప్లాన్‌తో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చి వరకు జాబ్ క్యాలెండర్ రాదు. మార్చి వరకు లెక్కేసుకున్న 5 నెలలు ఉంది. మార్చిలో జాబ్ క్యాలెండర్ వచ్చినా ఎగ్జామ్ పెట్టడానికి ఇంకొక 2, 3 నెలలు పడుతది. అప్పటికల్లా సిలబస్ మెల్లిగా ఇటు ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, రెగ్యులర్ యాస్పిరెంట్స్ అయినా అందరిని దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్డ్ ప్లాన్‌తో బెస్ట్ కోర్స్‌ని మీకు అందించడం జరిగింది. ఇంకేదైనా కావాలంటే మాకు మెసేజ్ పెట్టండి. డెఫినైట్‌లీ వి విల్ రెస్పాండ్. థాంక్ యూ.